శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం వెంకటేశ సుప్రభాతంలోని 13వ శ్లోకంలోకి వచ్చాము. ఈ 13వ శ్లోకం ఒక గొప్ప మెరుపు, ఒక మలుపు. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమన్నభీష్టవరద అఖిల లోక బంధు. శ్రీమన్ అంటే లక్ష్మీయుతుడా, అభీష్టవరద మా యొక్క కోరికలను నెరవేర్చేవాడా, అఖిల లోకములకు బంధువైనవాడా. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధు. శ్రీ అంటే పూజ్యురాలైన శ్రీనివాస, లక్ష్మి పూజ్యురాలైన లక్ష్మికి నివాస స్థానమైన వాడా శ్రీ శ్రీనివాస జగదేక దయేక సింధు. ఈ యొక్క సర్వ జగత్తుకు ఒక దయా సముద్రము వంటి వాడా జగదేక దయేక సింధు శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తి. ఆ యొక్క నీ యొక్క దివ్యమైన భుజముల మధ్యన మా అమ్మవారు వేచేసి ఉన్నారు. శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటాచలపతి లక్ష్మీయుతుడైన వెంకటాచలపతి మీకు సుప్రభాతము. ఇక్కడ నుంచి మకుటం మారిపోతుంది. మకుటము అంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి చివరి పాదము. శేషాద్రి శేఖర విభో ఇప్పటి వరకు 12వ శ్లోకం వరకు, 5 నుంచి 12వ శ్లోకం వరకు. 13వ శ్లోకం నుంచి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శేషాద్రి శేఖర విభో అంటే ఇక్కడి వరకు స్వామి శయనించి ఉన్నారు, యోగ నిద్రలో ఉన్నారు. ఈ 13వ శ్లోకం నుంచి వారు మేల్కాంచి మనకు దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. అన్నన్ స్వామి వారికి దర్శనాన్ని ప్రసాదించారు. ఇప్పటి వరకు ప్రకృతి సమాయత్తమైంది స్వామి దర్శనానికి. భక్తులు వేయించేసి ఉన్నారు. ఇప్పటి నుంచి ఆ దశ నుంచి ముందుకు పోయి మనం ఆశ్రయించే దశ, ప్రత్యక్షంగా స్వామిని ఆశ్రయించే శరణాగతి చేసుకుని ఒక దివ్యమైనటువంటి సన్నివేశము, సందర్భము, మలుపు, మార్పు ఈ శ్లోకము. శ్రీమన్ శ్రీతోటి ఆ శ్లోకాన్ని ప్రారంభించారు స్వామి. దాంట్లో గొప్ప అర్థాన్ని ఇమిడ్చారండి. స్వామి దర్శనం జరిగితే అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. ఆ లక్ష్మీయుతుడైన స్వామి దర్శనం ఇచ్చినప్పుడు ముందుగా మనకు గోచరించేది అమ్మవారి వెలుగు, అమ్మవారేనండి. దీన్ని పోతనామాచుల వారు కూడా అనుభవించారు. ఆ గోదావరి ఒడ్డున ఆ ఇసుక తిన్నెల మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. సీతా సమేతుడైన రామచంద్ర స్వామి కరుణించారు, ఆయనకు దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. దాన్ని ఎలా వర్ణించారండి పోతనామాచుల వారు అచ్చ తెలుగులో? మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండను పువాడు. ఆ అమ్మ యొక్క వెలుగు, ఆ మెరుపు, ఆ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి. ముందు ఆ యొక్క దివ్యమైన శోభ ఒక మెరుపులాగా అమ్మవారు మెరిసింది సీతమ్మవారు. ఆ వెలుగులో రామచంద్ర ప్రభువు కనిపించారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఊద చెంగటనుండ నొప్పువాడు. ఆ యొక్క మెరుపు, ఆ వెలుగు ఏమని వర్ణించాలండి? పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో చెప్తారండి అమ్మవారి వెలుగుల వైభవం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః.
ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి. ఈ భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న ఈ 7 లోకాలు ఉన్నాయి చూసారా, ఇవి వికసించిన మొగ్గల్లాగా ఉన్నాయి అమ్మవారి ఏలుబడిలో. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోర కిత నేమ కటాక్షలేనాం. నేమి అంటే ఇరుసు అండి. ఆ ఇరుసు ఆధారంగా, ఆ చక్రం ఆధారంగా తిరుగుతున్నటువంటి ఆ కరుణ కటాక్షాలు ఎక్కడ అంటే అన్ని లోకాలు ప్రసరిస్తున్నాయి, అందరి జీవుల మీద ప్రసరించబడుతున్నాయి. ఆ వెలుగులో జీవులు ఉద్ధరించబడుతున్నాయి, లోకాలు వర్ధిల్లుతున్నాయి అని చెప్తారండి. ఆ వెలుగు శ్రీరంగ హర్మ్య తలమంగళ దీకర్వరేఖం. ఆ శ్రీరంగంలో ఆ స్వామివారి హర్మ్యంలో ఉన్న వెలుగులు అని వర్ణించబడింది. అంతేకాదండి, ఈ జగత్తు మొత్తము శ్రీరంగమే. ఆయన శ్రీరంగ నాయకుడు, అమ్మ శ్రీరంగ నాయకి. ఆ యొక్క వెలుగులు ఎలా ఉన్నాయంటే, ఆ వెలుగులో మనము స్వామిని దర్శించుకోవచ్చు. కాదు 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 ఆ వెలుగులలో మాత్రమే మనము స్వామిని చేరుకోగలుగుతామండి. దీని యొక్క అర్థం అది. అటువంటి అద్భుతమైన వెలుగులలో ఆ స్వామి లక్ష్మీయుతుడై మనకు దర్శన భాగ్యాన్ని కటాక్షించాడండి. శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే అని లక్ష్మీ వైభవాన్ని, ఆ శ్రీనివాస వైభవాన్ని చెప్తున్నారు. అది ఏమి దర్శనం అండి, ఒక పెద్ద కోటలాగా ఉన్నాయి స్వామివారి బాహువులు, ఆ మధ్యలో అమ్మవారి దేవతా గృహం ఉందండి, దాన్ని దర్శించారు స్వామి. అన్నన్ స్వామి. సీతమ్మ అడుగుతుంది హనుమతో అశోకవనంలో, హనుమ రాముడు వస్తాడా, నన్ను తీసుకెళ్తాడా, నన్ను రక్షించగలుగుతాడా, ఈ వానర సైన్యంతో ఈ సముద్రాన్ని దాటగలుగుతాడా అంటే స్వామి చెప్తాడండి, హనుమ ఏమమ్మా ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది అనుకున్నావమ్మా, యస్య బాహుఛాయాం వర్తతే ఇది జగత్. ఈ యొక్క సర్వ జగత్తు ఆయన యొక్క బాహువుల రక్షణలో నడుస్తుంది, రక్షించబడుతుంది. నిన్ను కాపాడలేడమ్మా స్వామి, తప్పక వస్తాడు అని చెప్తాడు. ఈ యొక్క అద్భుతమైన శ్లోకము, ఈ మలుపు నుంచి మనము మిగతా 14వ శ్లోకం నుంచి 29 శ్లోకాల వరకు ఉన్నటువంటి వెంకటేశ సుప్రభాతంలోని అర్థాలను అవగాహన చేసుకుంటూ ఆనందిస్తూ ముందుకు వెళదాం. స్వస్తి.